గురు ప్రబోధ దయగను మంటిమి నిన్ను మనసార కొలిచెదమంటిమి గురు రాజా సజ్జన పోషణి వంటిమి గురు రాజా సజ్జన పోషణి వంటిమి గురు ప్రబోధ దయగను మంటిమి నిన్ను మనసార కొలిచెదమంటిమి గురు రాజా సజ్జన పోషణి వంటివి గురు రాజా సజ్జన పోషణి వంటివి ఏది తలచిన మా మనసునందు నీకే కాదా అర్పణమందు ఏది తలచిన మా మనసునందు నీకే కాదా అర్పణమందు మోదమలరగని జ్ఞానమంతా మోదమలరగని జ్ఞానమంతా విధిగా చేతుము యోగంబుగా గురు ప్రబోధ దయగను మంటిమి నిన్ను మనసార కొలిచెదమంటిమి గురు రాజా సజ్జన పోషణి వంటిమి గురు రాజా సజ్జన పోషణి వంటిమి సకల ప్రాణుల సాక్షుండ నీవే అఖిల జ్ఞానాల నిలయుండ నీవే సకల ప్రాణుల సాక్షుండ నీవే అఖిల జ్ఞానాల నిలయుండ నీవే నాకు ముందుగా పూజుండ నీవే నాకు ముందుగా పూజుండ నీవే నీదు జ్ఞానమే జపింతును గురు ప్రబోధ దయగను మంటిమి నిన్ను మనసార కొలిచెదమంటిమి గురు రాజా సజ్జన పోషణి వంటిమి గురు రాజా సజ్జన పోషణి వంటిమి అండపిండ బ్రహ్మాండమందు నీవే కాదా నిండియుండ అండపిండ బ్రహ్మాండమందు నీవే కాదా నిండియుండ కోరి నిన్ను కొలిచేము స్వామి కోరి నిన్ను కొలిచేము స్వామి నీదు కరుణ చూపించవా గురు ప్రబోధ దయగను మంటిమి నిన్ను మనసార కొలిచెదమంటిమి గురు రాజా సజ్జన పోషణి వంటిమి గురు రాజా సజ్జన పోషణి వంటిమి గురు ప్రబోధ దయగను మంటిమి నిన్ను మనసార కొలిచెదమంటిమి గురు రాజా సజ్జన పోషణి వంటివి గురు రాజా సజ్జన పోషణి వంటివి
బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం తత్సత్. ఇప్పుడు చెప్పబోయే కార్యక్రమము కులము అనేటువంటి విషయాన్ని గురించి చెప్తున్నాము. ఈ కులం అనేది సమాజంలో ప్రతి ఒక్క చోట ఉండిపోయింది. భారతదేశంలో ఇది చాలా విస్తీర్ణంగా ఉంది అని లెక్కేసుకుంటున్నాం. కుల వ్యవస్థల గురించి మనుషులు అనేక రకాలుగా చీలిపోయారు. అదే మనుషులను దేవుడు సృష్టించాడు, కానీ కులాలుగా మతాలను ఎక్కడ విభజించలేదు. భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పబడింది, దాన్ని కులాలుగా విభజించారు అని చెప్పుకోవడం జరిగింది, కానీ వాస్తవం అది కాదు. ఆ భగవద్గీతలో చెప్పిన శ్లోకాన్ని మనం చూస్తే అది ఎట్లా కనిపిస్తుందంటే, దాన్ని చూస్తున్నాం ఇప్పుడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. ఈ శ్లోకాన్ని బట్టి చూస్తే దేవుడు 4 వర్ణాలుగా మనుషులు విభజించారు అని చెప్పారు. 4 వర్ణాలు అని ఆయన చెప్పడం వాస్తవమే, కానీ 4 వర్ణాలు 4 కులాలుగా మనం పోల్చుకున్నాం. ఒకటి క్షత్రియ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని. ఇప్పుడు మామూలుగా సమాజంలో చూస్తున్నాం, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు అనే వాళ్ళని చూస్తున్నాం. శూద్రులు చాలామంది ఉన్నారు, బ్రాహ్మణులు కొంతమంది ఉన్నారు, క్షత్రియులు కొంతమంది ఉన్నారు, వైశ్యులు ఒక కులమే ఉంది. కానీ శూద్రులు మొత్తం కులాలను కలిపి శూద్రుడు అనేసాడు అన్నమాట. ఇవన్నీ దేవుడు సృష్టిలో 4 రకాల కులాలు ఉన్నాయి. అవి శూద్రులు ఇంకా అనేక రకాలుగా విభజింపబడినారు, అనేక కులాలుగా ఉన్నారు అని చెప్పడం జరిగింది. బ్రాహ్మణులతో ఒక కులము, వైశ్యులతో ఒక కులము, క్షత్రియులతో ఒక కులముగా చెప్పుకొని విశాలంగా ఉన్న శూద్రులందరినీ అనేక కులాలుగా విభజించి చెప్పడం జరిగింది. ఇవన్నీ కుల వివక్షగా మారిపోయింది లాస్ట్కు. అరే మళ్ళీ ఇంత కుల వివక్షలు కలిగినటువంటి ఇతరుల కులాలు కలిగినటువంటి మనుషులను దేవుడు సృష్టించాడా అని మనం ప్రశ్న చేసుకుంటాం. అనేసుకుంటే అది దేవుడు ఎప్పటికీ అందరికీ సమానంగా ఉంటాడు, కానీ ఇష్టకలు ఎవరిని చేయలేదు మనకు తెలుస్తుంది ఆయన బోధలో. మళ్ళీ ఈ కులాలంటే ఎక్కడి నుంచి వచ్చాయి? సరే, మనం ఇంకా వెనక చూస్తాం. దేవుడు మనుషులను సృష్టించాడు. సరే, మనుషుల్లో కులాలు ఉన్నాయి. దేవుడు మనుషులను సృష్టించినట్టే జంతువులు సృష్టించాడు. జంతువులు సృష్టించంటే వృక్షాలను సృష్టించాడు, చెట్లను సృష్టించాడు, అన్నీ సృష్టించాడు. మనం తినే ఆహారము జొన్నలు అని ఉన్నాయనుకోండి, జొన్నలు అనే చెట్టు నుంచి వస్తాయి. జొన్నలు అనేది సృష్టించబడినటివి, దేవుడు సృష్టి. ఈ రకంగా మనం ఒక విత్తనం వేస్తే ఎన్నో విత్తనాలుగా బయటకు వస్తున్నాయి మనకు. జొన్నలు అనేది ఒకటే ఉంది, కానీ దాంట్లో కులాలుగా విభజింపబడినవి ఏమన్నా ఎక్కడ విభజింపలేవు. ఒకవేళ తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అన్నట్టు తెల్ల జొన్నలు ఎర్ర జొన్నలు ఉన్నాయి, కానీ అవి జొన్నల్లో మళ్ళీ కులాలు లేవు. ఒకే జొన్న ఉంటుంది. ఏ పంట అయినా ఒకటే ఉంటుంది, దాంట్లో కులం అనేది లేదు. పంటలో కులము లేదు. జంతువుల్లోకి వచ్చేసరికి మన ఆవులు గేదెలు ఉండేవి, అన్ని ఆవులు అంటాము, దాంట్లో కులాలుగా విభజింపలేదు. గేదెలు ఉన్నాయి, అవన్నీ ఒకటే గేదెలు ఉంటాయి, కానీ దాంట్లో కులాలు లేవు. కానీ మనుషుల్లోకి వచ్చేసరికి కులాలు ఎందుకు వచ్చినాయి అంటే ఇది దేవుడు చెప్పిన విధానమే అని కొంతమంది అంటారు. దేవుడు ఎక్కడ చెప్పాడు? జ్ఞానయోగంలో ఒక శ్లోకంలో చెప్పాడంటారు. ఈ మనం చెప్పుకున్న శ్లోకంలో అక్కడ ఏం చెప్పినాడు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అన్నాడు. స్పష్టంగా చెప్పాడు. గుణకర్మ విభాగంతో నేను మిమ్మల్ని 4 రకాలుగా విభజించాను అని చెప్పాడు. మళ్ళీ గుణకర్మ విభాగాలతో 4 రకాలు విభజించినప్పుడు
గుణాలు కర్మాలనే చూసుకోవాలి కానీ నువ్వు దాంట్లో చెప్పాలి కానీ పక్కన కులాలతో ఏం సంబంధం నీకు? సరే, మనం దేవుడు చెప్పినట్టు మనం లెక్కేసుకుంటే 4 వర్ణాలు అని చెప్పాడు. 4 వర్ణాలు మనలో ఉన్నాయి. అవి దేవుడు మనం 4 వర్ణాలుగానే విభజించి పుట్టించినాడు. అంటే విభజించాలి, నీ కర్మను బట్టి నీ గుణాలను బట్టి నువ్వు విభజించుకో అని చెప్పాడు. నువ్వు అట్లా తింటావు. నేను పుట్టించింది ఒకటే, నువ్వు చేసుకున్న కర్మను బట్టి 4 రకాలు విభజింపబడుతున్నావు. నువ్వు చేసుకున్న నీకున్న గుణాలను బట్టి 4 రకాలు విభజింపబడుతున్నావు. అవి ఏవి అంటే తామస గుణం అనేది ఒకటి, రాజస గుణం అనేది ఒకటి, సాత్విక గుణం అనేది ఒకటి. ఈ 3 గుణాలు 3 వర్ణాలుగా చెప్పాం, భాగాలుగా చెప్పాం దీన్ని. ఇంకొకటి ఉంది, కర్మ లేనిది, గుణాలు లేనిది ఒకటి ఉంది. అది నీ గుణచక్రంలో మధ్య భాగంలో ఉండేటువంటి ఆత్మభాగం. ఇదేమో తామసం అయిపోయింది, రెండోదేమో రాజసం అయిపోయింది, మూడేమో సాత్వికం అయిపోయింది, 4వది వచ్చి గుణాలు లేని ఆత్మభాగం అయి ఉంది అన్నమాట. మనిషి జీవుడు ఎక్కడున్నాడు? శరీరంలో ఉంటే శరీరం అంతా లేడు. శరీరం అంతా అనేది ఆత్మ. శరీరంలో ఒక్కచోట ఉన్నాడు జీవుడు. ఆ ఒక్కచోట ఎక్కడున్నాడు అని అంటే లోపల తలలో, తన మధ్య భాగంలో, నోటికి పరీగా ఎదురుగా, నుదిటి భాగానికి ఎదురుగా నువ్వు పెట్టుకున్న కాలకర్మ చక్రాలు అనేవి ఉన్నాయి లోపల. ఎవరికీ తెలియదు. సృష్టి ఆది నుంచి ఈ విషయం తెలియకుండా పోయింది. అక్కడక్కడ దేవుడు దీని ప్రస్తావన తీసుకొచ్చినా కానీ ఆ ప్రస్తావన ఎవరు గుర్తించలేదు. అది ఏమిడిదో కూడా గుర్తించలేదు. ఖురాన్లో బట్టి చెప్పబడింది దేవుని చిహ్నము అని. ఆ దేవుని చిహ్నం ఏదో తెలియదు. బైబిల్లో చెప్పింది దేవుని ముద్ర అని, అది కూడా దేవుని ముద్ర అంటే ఏం తెలియదు. దేవుని గుర్తు అంటే తెలియదు, దేవుని ముద్ర అంటే తెలియదు అనమాట. మన ఖురాన్లోనూ బైబిల్లో చెప్పినది. భగవద్గీతలో అక్షర పరబ్రహ్మయోగంలో స్పష్టంగా ఉంది. ఇది శ్లోకాలన్నీ చదివితే ఒక్క శ్లోకం లేదు కానీ అన్ని శ్లోకాలు చదువుకుంటూ వస్తే 4 విభాగాలైనటువంటి కాల కర్మ గుణాలు ఉన్నాయి అని తెలియజేయబడింది అనమాట. ఈ 4 ఉన్నాయి కాబట్టి నువ్వు ఉత్తరాయణంలోనే, శుక్లపక్షంలోనే, పగటిపూటనే, సూర్యరశ్మి ఉన్నప్పుడే ఈ 4 పద్ధతుల్లో నువ్వు చచ్చిపోతేనే నీకు వచ్చేది మోక్షమని చెప్పారు కరెక్ట్గా. అందువల్ల ఈ 4 పద్ధతుల్లో మర్చిపోకుండా ఎవడైతే ఉంటాడో, మన శరీరంలో ఈ 4 ఉన్నాయని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి జ్ఞానం అమ్ముతుంది, వాడి జ్ఞానం అయినట్టే. ఇప్పుడు మనకు మన శరీరంలో మనం ఎక్కడున్నామని మన విషయం తెలియకపోతే, నేను శరీరం అంతా ఉన్నాను అనుకుంటాడు ప్రతి మనిషి. శరీరం అంతా ఉన్నాను, శరీరమే నేను అని అద్దం తీసుకుని మురిచిపోతూ ఉంటాడు. నేను అందంగా ఉన్నాను, నా కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగున్నాయి అనుకున్నాను. కానీ అది నీ కళ్ళు కాదు, నీ ముక్కు కాదు, ఏమీ కాదు అనమాట. శరీరం అంతా నిండుకోండేది ఆత్మ. నీ శరీరాన్ని ఎట్లా సృష్టించాలో కర్మను బట్టి అలా సృష్టించింది. నువ్వు ఏ రకంగా ఉండాలో ఆ రకంగా నీ పెట్టింది, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. నువ్వు ఉండేవానివి, నీకు ఆకారం అంటే ఇట్లా లేదు, ముక్కు, నోరు, కళ్ళు, చెవులు లేవు. ఇవన్నీ ఆత్మకున్నాయి. ఇవన్నీ ఆత్మతో కడిచి పనిచేస్తున్నాయి. ఆత్మ ఆడిస్తే ఆడుతున్నాయి. కన్ను నీకు దృశ్యాన్ని చూపుతుంది, నువ్వు ఎక్కడో లోపల ఉండవానికి. ఈ కన్ను చూపకపోతే నీకు తెలియదు. చెవు వినికిడిని తెలియజేస్తుంది, శబ్దాన్ని తెలియజేస్తుంది. చెవు వినిపించకపోతే నీకు తెలియదు. కాబట్టి నువ్వు వేరు, ఈ అవయవాలన్నీ వేరు అని అర్థం చేసుకోవాలి. ఈ అవయవాలన్నీ ఎవరి సొత్తు? ఆత్మ సొత్తు. ఆయన సక్రమంగా వేయచ్చు, సక్రమంగా ఇవ్వకుండా పోవచ్చు. నీ కర్మను బట్టి నీకు ఆయన ఇవి అందిస్తూ ఉంటాడు, అనుకూలింపజేస్తూ ఉంటాడు. ఇప్పుడు నీ కర్మను బట్టే ప్రతి ఉన్నప్పుడు దీని అనుభవాన్ని నువ్వు అనుభవిస్తున్నావు లోపల. సరే, నువ్వు ఎక్కడున్నావు అంటే ఈ 4 చక్రాల మధ్యలో, 4 చక్రాల కింద గుణచక్రంలో, గుణచక్రం ఉన్నటువంటి 3 భాగాల్లో, 3 భాగాలుగా విభజింపబడింది గుణచక్రము. అందులో ఏదో భాగంలో ఉన్నావు. తామసంగా, రాశిలోనో, సాత్వికంలోనో సర్వసాధారణంగా మనుషులతో ఉన్నారు. ఈ సాత్వికంలోనో, రాజసంలోనో, సామసంలోనే తప్ప అరుదుగా ఆత్మను నివాసం చేసేటప్పుడు అరుదుగా ఉంటారు అన్నమాట. వాళ్ళని యోగి అంటారు.
ఆత్మలో మధ్యలో ఉండేటువంటి వాడిని యోగి అంటారు, తామసంలో ఉండేటువంటి తామసుడు అంటారు, రాజసగుణ భాగంలో ఉండేవాడిని రాజసుడు అంటారు, సాత్విక భాగంలో ఉండేటువంటి గుణభాగంలో ఉండేటువంటి వాడిని సాత్వికుడు అంటారు. ఈ 4 రకాల వర్ణాలే మనిషికి ఉండేది. నీ గుణాన్ని బట్టి, నీ కర్మను బట్టి నువ్వు ఎక్కడున్నావు అంటే అటు సాత్వికంలోనో, రాజసంలోనో, తామసంలోనో, ఇవన్నిటికీ అతీతమైనటువంటి ఆత్మభాగం వంటి యోగంలోనూ ఉంటావు. మనిషి యొక్క స్థానం అది. కులము అనేటువంటికి ఏమాత్రం సంబంధం లేదు. సంబంధం లేని కులాన్ని మనిషి అంటగట్టుకున్నాడు. అంటగట్టుకొని నేను ఫలానా కులస్తుని అంటున్నాడు, ఫలానా పేరు నాది అంటున్నాడు, ఫలానా మనిషిని అంటున్నాడు. పైన వాడు ఏమీ కాకుండా వాడు లోపల ఎక్కడో ఉన్నా కానీ పైన వాడు ఏం చేస్తున్నాడు, నేను ఎంత నేను అనుకుంటున్నాడు. అనుకొని దానికి ఒక కులాన్ని అంటగట్టుకొని వాడు మనసును విభజించుకున్నాడు. వాడు వాని కులం వాడిని బాగా చూసుకోవాలా అనేటువంటి అభిమానం వాళ్ళలో ఏర్పడిపోయింది. కొన్ని కులాల్లో కులం లేదు, ఏం లేదనమాట, ఆధికం వచ్చే వాళ్ళ కులాన్ని ముంచేస్తారు అనమాట. అట్లా వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని కులాల్లో అయ్యో నా కులస్తులు పాడైపోతాడే, వాడిని ఎట్లా తిరిగి బాగు చేస్తావు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అని ఈ కులం అనేది బ్రతుకు తెరువులో పెద్ద మాయ లాంటిది. ఇంకా మనం చెప్పుకుంటే ఈ మనుషుల్లో కొందరిలో కులాలు ఉన్నాయి, ఇంకా కొందరిలో మతం అనేది చిక్కుకొని అనమాట. మతం అనేది ఇంకా పెద్దది. ఆ మతం అనేది ఏం చేస్తుందంటే చాలామందిని కలుపుకొని నేను ఒక మతస్థుని అంటున్నాను. ఆ రకంగా మన దేశంలో మన భూమి మీద 12 మతాలు ఉన్నాయి. ఆ 12 మతాల్లోనూ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హిందూ మతము, క్రైస్తవ మతము, ఇస్లాం మతం. ఈ 3 రకాలు ముఖ్యంగా ఉన్నాయి బాగా. తర్వాత దేవుని జ్ఞానం కూడా ఈ 3 రకాల్లోనే బాగా బయలుపరచబడింది మిగతా వాటికంటే. దేవుని జ్ఞానం అంతా దేవుడు ఆదిలో సృష్టాదిలో చెప్పినట్టు జ్ఞానం అంతా ఈ 3 గ్రంథాల్లోకి ఇమిడిపోయింది. మొదట దేవుడు చెప్పాడు, శబ్ద రూపంలో చెప్పాడు. ఈరోజు కూడా హెచ్చరిక చేస్తున్నాడు శబ్ద రూపంలో. ఆ శబ్దం ఏదో మనకు తెలియదు. ఆ రోజు శబ్దం రూపంలో విన్నటువంటి వాడు సూర్యుడు. ఆ సూర్యుడు విని మనకు ఆయన తెలుసుకునే జ్ఞానాన్ని మనకు అందజేశాడు. ఆ జ్ఞానంతో మనం ముందు పోయి లాస్ట్కి ఏమనుకున్నాము, ఆ లాస్ట్కు కొంత జ్ఞానం సంపాదించుకొని చివరికి ఉన్న జ్ఞానం కూడా పోగొట్టుకొని ఈరోజు మనం ఎవరో మనకే తెలియకుండా పోయింది. ఈ కులము అనేటువంటిది లెక్కేసుకుంటే నీచమైంది అని చెప్పొచ్చు. కు అనేదంతా నేను తగ్గు స్థితికి తీసుకుపోయేటువంటిది. కుటీలుడు అంటే ఏమని కు అనేది మొదలు పెడతా చూడు, అంటే తక్కువ వాడు, తక్కువ గుణంగా నీచమైన వాడు అని. కుగ్రామము అంటే చిన్న గ్రామము అని. ఈ రకంగా కు అనేది అంత మొదలుపెట్టి చూస్తే ఇది కులము అనేది కు ప్లస్ హలాము. కులము నేను చీల్చివేసేది అని అర్థం. హలం అంటే మడక, కు అంటే నేను నీచ స్థితికి తీసుకొని పోయి చీల్చివేసేది అని అర్థం. నేను ముక్కలు ముక్కలుగా చేసేస్తుంది అని అర్థం. మనుషులు ముక్కలు ముక్కలుగా చేసింది కులం అంట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కులానికి వ్యతిరేకమైనటువంటి ప్రసంగాలు చెప్తున్నాము. కులానికి వ్యతిరేకమైనటువంటి భావంలో మనం నడుచుకుంటున్నాము. కులము లేదు, మనుషులంతా ఒక్కటే అని చెప్పాము. కులమే కాదు, మతం కూడా లేదు అని చెప్పాము. మతము లేదు, మనుషులను దేవుడు ఒకే రకంగా పుట్టించాడు అని చెప్పాం. అర్థమైందా? మనం ఒకే రకంగా పుట్టించినటువంటి మనుషులను కొంతమంది క్రైస్తవులుగా, కొంతమంది ముస్లింలుగా, కొంతమంది హిందువులుగా, ఇంకా కొంతమంది ఇంకా ఇతర మతాలుగా చెప్పుకుంటున్నారు. నువ్వు అలా ఎందుకు చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నావు. ఎక్కడైనా కానీ పుట్టిన జంతువుల్లో మతం ఉందా? లేదు. కులం ఉందా? అంతకు లేదు. మనం పండే పైరులో మతం ఉందా? లేదు. ఇక తీసుకొని పోయి ఎక్కడనో అమ్ముతావు,
అక్కడ వాడు అక్కడ ఆ ధాన్యాన్ని ధాన్యంగా చూస్తున్నాడు, కానీ ఫలాని ఊరి నుంచి వచ్చిన ధాన్యం అని కూడా అనుకోడు. అర్థమైందా? ఎక్కడ కానీ మిగతా దేవుని సృష్టిలో చెట్లలో కానీ జంతువుల్లో కానీ పంటల్లో కానీ ఏ దానిలో కూడా మతము లేదు, కులము లేదు. ఆయన మనిషి ఓ మతాన్ని సృష్టించుకొని ఆ మతంలో మరీ హీనంగా కులాన్ని సృష్టించుకున్నాడు. ఈ కులము అనే దానివల్ల ఏమవుతుంది అంటే మనుషులు చీలిపోవడము జరుగుతూ ఉంది. గుంపులు గుంపులుగా చీలిపోయినారు. ఒకే సమాజం అనేక రకాలుగా చీలిపోయింది. నేను ఫలానా వాడిని అని వాడు వాని మతాన్ని వాని కులాన్ని గురించి వాడు గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. మనుషులు సమాజంలో అనేక రకాల పనులు చేసి బ్రతకాల్సి పని వస్తుంది. ఒక్కొక్క పని చేసేవాడితో కులస్తుడు అని కూడా పొరపాటు అవుతుంది. ఇట్లా అలవాటు అయిపోయింది మనిషిలో. ఈ కులము అనేది ఎంతకాలం అయితే నీలో ఉంటుందో అంతకాలం నువ్వు తెలుసుకోవడానికి వీల్లేదు. సరే, కులాన్ని అతీతంగా నువ్వు మారిపోయినావు అనుకో మేము చెప్పేటువంటి జ్ఞానం వల్ల. సరే, ఇప్పుడు నువ్వేం చెప్తావంటే కులంకి ఏం లేదు, మీరు ఇవన్నీ ఇడిచిపెట్టేయండి, వేరే కులంలో పెళ్లి చేసుకోండి అని చెప్తున్నాడు. మొదట వినేవాళ్ళు కదా మేము చిన్నప్పుడు చెప్తే. ఇప్పుడు ఆడపిల్లలు దొరకడం లేదు భూమి మీద, మగ పిల్లలు మిగిలిపోతున్నారు. ఏ కులమైనా చేసుకుంటాం, మాకు లేదు, మీరు చెప్పిన జ్ఞానం ప్రకారం మాకేం లేదు, అంత సంబంధం లేదు, మీరు జ్ఞానం విన్నాం కదా, ఏ కులమైనా ఒకటే అనుకుంటారు. వానికి ఏంటికి పెళ్లి కావాలి కాబట్టి వానికేమో నేను పలానా కులొస్తుంది, వాళ్ళు పలానా కులుస్తుంది అనుకుంటున్నారు లోపలేమో. సరే, ఎట్లా గట్రా ఏం చేస్తావు, కక్కలేక మింగలేక ఇక్కడ పెళ్లి కాలేదు కాబట్టి ఏదో ఒక కులంలో పెళ్లి చేసుకుంటున్నారు. అది అంతవరకే వాళ్ళకు ఉంది అనమాట. సరే, ఏదో ఒకటి నువ్వు కలిసిపోయి ఇప్పుడు డబ్బుల మూలంగానో ఇంకో రకంగా మారిపోయి మనుషులు ఏం చేస్తే కులాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చేటువంటి తీరు అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. పెద్ద పెద్ద ధనికుల్లో వాళ్ళు అవసరం ధనికుడు అయితే చాలే, కానీ కులం ఏదైనా పొరడాలని పెళ్లి చేసుకుంటారు అన్నమాట. వాడు మనతో పాటు ధనికుడు కావాలా అనే ఉద్దేశంతో పెళ్లి చేసుకుంటున్నారు. సరే, నువ్వు కొంత మనము కులాన్ని అతిక్రమించినామనుకోండి, అతిక్రమించినా కానీ మతం అనేది ఒకటి ఉంది, అది పెద్ద పీడ. అది దాన్ని మాత్రం దాటిపోయేదానికి లేదు, నేను పదాన్ని మనస్తుందే అని ఉంటుంది, అంతే కదా. ఈ రకంగా ఈ కులము అనేది మతము అనేది మనిషిని వీడకుండా ఉన్నాయి. ఈ దేశంలో ఎక్కడైనా నాది పలానా మతము, నాది పలానా కులము చెప్పుకోకుండా ఉండేవాడు ఉన్నాడా అంటే లేడు, అంతా ఏదో ఒకటి చెప్పుకుంటున్నారు. తర్వాత మెయిన్గా ముఖ్యంగా చెప్పాల్సిన పరిస్థితి ఏమిటంటే జ్ఞాని అనేటువంటికి ఏ కులము సంబంధం లేదు. జ్ఞానం కావాలంటే పలానా వాళ్ళకి దారదత్తము అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవాలి. హరిజనులు ఉన్నారు, వాళ్ళకి జ్ఞానం, వాళ్ళకి ఏది జ్ఞానం అబ్బుతుందంటే అనుకోకూడదు, వాళ్ళకు కూడా జ్ఞానం రావచ్చు. ఇంకా వేరే కులాలు ఉన్నారు, లేదు అట్లా లేదు, మేము బ్రాహ్మణులమే గురువులము, బ్రాహ్మణులమే జ్ఞానులము, మేమే ఆధ్యాత్మికవేత్తలము అని ఒక కులస్తులు అనుకుంటే అది పెద్ద పొరపాటు. నేడు ఈ రకంగా అనుకోవడం జరుగుతూ ఉంది. అదంతా ఎక్కడ చూసినా బ్రాహ్మణులే గురువులు, వాళ్ళే పీఠాధిపతులు అనే భ్రమలో మనుషులు పడిపోయినారు. అప్పుడు వాళ్ళ కులాన్ని ప్రత్యేకంగా చూస్తే నీ కులాన్ని నువ్వు తక్కువ చేసుకుంటున్నావు, మేము అజ్ఞానము వాళ్ళు జ్ఞానం అనుకుంటున్నావు. ఎవడైనా కానీ వాళ్ళ కాళ్ళకు మొక్కితే మనకు ఏదో జరుగుతుంది అనే ఉద్దేశంతో మొక్కుతున్నారు. వాళ్ళు ఎవరు ఏమి, వాళ్ళ పరిస్థితి ఏమి, వాళ్ళు ఎంతవరకు జ్ఞానులు అనేటువంటి ఆలోచన చేయడం లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద ధనికులు, మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు వీళ్ళు కూడా పోయి స్వామీజీలు మొక్కడం జరుగుతూ ఉంది. వాళ్ళు ధర్మానికి విరుద్ధంగా నడుస్తున్నారా, ధర్మాన్ని ఆచరిస్తూ నడుస్తున్నారా, అనుకూలంగా నడుస్తున్నారని ఆలోచన చేయడం లేదు. ధర్మం అంటే వీళ్ళకు తెలియదు, వాళ్ళకు అంతకు తెలియదు. మేము ధర్మాన్ని బోధిస్తున్నాం వాళ్ళు అంటున్నారు, ఏమిటితో బోధించేది అర్థం కాదు. ధర్మం అనేది ఏ మాటలో కూడా, ఎక్కడ కూడా, ఏ ఆచరణలో కూడా కనిపించడం లేదు. వాళ్ళు చేసే పనులే ధర్మము, వాళ్ళు మాట్లాడే మాటలే జ్ఞానం అనుకుంటున్నారు. ఆధ్యాత్మికం అనే దానికి అర్థమే తెలియకుండా పోయింది. ఈ మధ్యకాలంలో నేను చూశాను, కొందరు యజ్ఞాలు చేసి మేము అనుకున్న కోరికలు మీకు నెరవేరుస్తామని చెప్తున్నారు.
ఒకవేళ యజ్ఞాల వల్ల కోరికలు నెరవేరచ్చు, కానీ వాళ్ళు జ్ఞానులు అవుతారా, ధర్మాత్మలు అవుతారా అంటే వాళ్ళు ధర్మాత్మ అయ్యేదానికి ఎక్కడ అవకాశం లేదు. సరే, ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారు? పెద్ద పెద్ద పీఠాలు పెట్టుకొని ఏదో ఒకటి చేస్తూ వాళ్ళు దీవెనలు ఇస్తూ అందరితో మొక్కించుకుంటున్నారు. మొక్కించుకున్నట్టే నేను ఆయన గొప్ప అయిన కదా, నేనైనా బాగుంది కదా. లోపల దేవుడు ఒకడు ఉన్నాడు మన లోపల, వాడు గొప్పవాడనే భావం లేదు కదా. నేను అనుకుంటే ఏమేం చేస్తాను, నేను యజ్ఞం చేస్తా, ఆ పనులు చేస్తా, ఈ పనులు చేస్తా, నేను ఏమైనా దాన్ని మార్పుస్తాను అంటున్నారు. అప్పుడు వాళ్ళు అహంతో చెప్తున్నారు లేదా? సరే, ఏదో రకంగా చెప్తున్నారు. ఈ కాలంలో ఇది జ్ఞానం, ఇది అజ్ఞానం ఆలోచన చేసే పరిస్థితి మనుషులు కూడా లేదు, చెప్పినా అర్థం చేసుకునేది లేదు అనమాట. మనం ఏదో జ్ఞానం చెప్తే మనం చెప్పేంత తప్పుడు జ్ఞానం అంటున్నారు. వాళ్ళు యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, ఏం చేసినా కానీ అదంతా గొప్ప గొప్ప ఆచరణ అంటున్నారు. మనం చెప్పే జ్ఞానం అంతా పక్కకి నెట్టేస్తున్నారు. నేను వేమనయోగి పద్యం చెప్పి ఆయన ఈ విధంగా పద్యం చెప్పినాడయా, ఆ పద్యంలో ఇంత అర్థం ఉంది అని చెప్తే అది బూతు అన్నారు, బూతు మాటలు చెప్తున్నారు అన్నారు. నేను చెప్తున్నా బూతు మాటలు ఏమన్నా? వేమనయోగి ఎంతో గొప్ప యోగి, ఆయన ఒక పద్యాన్ని విప్పి చెప్తే ఆ పద్యము రాస్తే గ్రంథం అవుతుందన్నమాట, వివరించి రాస్తే. అంత మంచి పద్యానికి నేను వివరం చెప్తే, ఎవరూ చెప్పలేకుండా ఉంటే ఆ పద్యానికి నేను వివరం చెప్తే ఇది బూతు చెప్తున్నాడు అన్నారు. ఓ పద్యం చెప్తే ఒక సామెత చెప్పామన్నమాట. అంతే కదా, సామెత కదా ఇంతకు చెప్పినది. కుశాలు కుశాలు లంజమ్మ నా నెత్తి మీద నడుస్తున్నామని చూడపోయిన లంజాన్ని పదం ఎట్లా వాడతాడో, ఈయనకు ఎంత హీనమైన పదము, అటువంటి బూతు పదం వాడుతున్నాడు అంటే ఏమి నీకు బూతు కనిపించిందో మాకు అర్థం కాలేదు. కానీ మేము వివరణ చెప్తున్నాము, ఎంతో జ్ఞానం ఇమిడ్చి చెప్పబడింది ఎందులో అని దానికి వివరం చెప్పాము. నువ్వు బూతుగా చూసుకుంటున్నావు. బూతులు ఉండేవి దండిగా ఉన్నాయి బూతులు, వాటిని అనుకోవడం లేదు. అది వాళ్ళు చేసి చాలా పూజ, పెద్ద చర్య అంటున్నారు అనమాట. సరే, అవి ఎట్లా చేస్తున్నారు ప్రపంచంలో, ఎట్లా బూతులు ఉన్నాయో మీరు వీడియో చూపించడం వాళ్ళకు తెలుస్తుంది. దర్శనం దేవదేవస్య ఓం నమో అరిహంతాణం, దర్శనం పాపనాశనం ఓం నమో సిద్ధాణం, దర్శనం స్వర్గసోపానం ఓం నమో ఆర్యాణం, దర్శనం మోక్షసాధనం ఓం నమో వజ్రాయాణం, ప్రభు దర్శన సుఖ సంపదా నమో ప్రభు దర్శన నవనిధ ప్రభు దర్శన థి పామియే सकल पदार्थ सिद्ध प्रभु दर्शन नित करिए परमं हवै मंगलम परमं हवै मंगलम परमं हवै मंगलम।
ఇటువంటి చర్యలు చేస్తూ ఇది జ్ఞానం అని చెప్తే వాళ్ళ కాళ్ళకు పోయి ముక్కుతున్నారు. మీరు మగవాళ్ళు కాదు, ఆడాళ్ళు పోయి ముక్కుతున్నారు. నేను జ్ఞానం చెప్తానండి భూత్ అంటున్నారు. సరేలే, మీ ఇష్టం, మీకు ఎట్ట కనిపిస్తుందేమో, కానీ నేను చెప్పిన ధర్మబద్ధమైనటువంటి జ్ఞానం. నాకు ధర్మబద్ధం కాదని ఎవరైనా నిరూపిస్తే నేను ఈ జ్ఞానబోధన ఇంతటితో మానేస్తాను. నేను ఎవరైనా నిరూపించబోను. మీ ధర్మబద్ధం కాదని నేను అహర్నిశలు చెప్తున్నాను. నేను ఇప్పుడే కాదు, అహర్నిశలు చెప్తున్నాను. మీరు కల్లో కూడా చేసుకోండి, మెలకులు లెక్కేసుకుని మీ ధర్మబద్ధం కాదు. మీరు ఒక దేవతను పూజిస్తున్నారంటే ఆ ధర్మబద్ధం కాదు. అది ఎవరు, ఏ పాఠాధిపతి, ఓ 10 పీఠాధిపతి ఓ దేవతను పెట్టుకున్నాడు. ఆ పీఠానికి అధిపతి దేవతాధిపతి అని చెప్తున్నారు, వాళ్ళకి మొక్కుతున్నారు. మీరు వాళ్ళ మొక్కితే ప్రజలు మీకు మొక్కుతున్నారు. ఎట్లుంది చూడండి. ఇది దేవుడు అనేవాడు ఎడమైనాడో గాలికి. మీలో దేవుడు ఉన్నాడు, మనసుల్లో దేవుడు ఉన్నాడు, మనలో దేవుడు ఉన్నాడు. వాళ్ళకి హెచ్చరిక చేసి తెలియజేసి చేయాల. ఇప్పుడు మనకు దేవుడు ఉన్నాడు, మనలో దేవుడు ఉన్నాడు అనే ఉద్దేశం నేను చెప్తున్నాను. మాట్లాడేవాడు ఆయన, పని చేసేవాడు ఆయన. మనం లోపల మాత్రం మనం ఉన్నా, మనకేమి తెలియదు అని చెప్తున్నాం. కానీ అన్నీ నేను అనుకోవడం పెద్ద పొరపాటు అని కూడా చెప్తున్నాం. ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పారు, జ్ఞానం నేను బోధిస్తున్నా, కనిపించే మనిషి నేనుగా ఉన్నా, కానీ లోపల నుంచి చెప్పించేవాడు ఇంకోడు ఉన్నాడు, పలికించేవాడు ఇంకోడు ఉన్నాడు, వాడు కదిలించేవాడు ఉన్నాడు. నేను నోరు మాట్లాడుతూ ఉంది, మాట వస్తూ ఉంది అని అంటే ఎవరి వల్ల వస్తూ ఉంది? అది లోపల ఉన్నటువంటి మన నిజమైన తండ్రి మాట్లాడుతుంటే వస్తుంది. మనకు ఈ తండ్రి ఎవరు? లోపల ఉండే ఆత్మ, నిజమైన తండ్రి. బయట ఉండే మనుషులు, సూపగాడి మనుషులు అడుగుతారు, తండ్రి కాదు. కానీ వాస్తవంగా నువ్వు అనుకోవడం, పొరపాటుగా అనుకోవడం జరుగుతుంది. తండ్రి అయిన ఆత్మయే మనలో నుంచి పలుకుతున్నారు అని ఇంజీల్ గ్రంథంలో ఒక వాక్యం చెప్పబడింది. మన తండ్రి అయిన ఆత్మ నీలో మాట్లాడుతుంది అంటే అదే దేవుడు. తండ్రి ఎవరైతే ఉన్నాడో, నీ ఆత్మ ఏదైతే ఉందో అదే దేవుడు. శరీరంలో దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం నీకు తెలియకుండా పోయి నేనే దేవుడిని అనే రకంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది స్వామీజీలు, పీఠాధిపతులు, వగైరా వగైరా. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? ఈడేవాడు నన్ను పక్కన వారికి ఈడ దేవుడు అనుకుంటాడు, ఈడెక్కడోడు అని నిన్ను కూడా తిప్పలేడుతాడు. నీ కర్మ కొద్దీ, అదృష్టం కొద్దీ నువ్వు అన్నీ బాగా జరిగిపోతుంది. నీకు అట్లా జరుపుతాడు దేవుడు, లోపల ఉండేవాడు. అని నువ్వేమన్నా మాట్లాడుకో, నువ్వు చేసుకునే కర్మ కాదే చెప్తాడు. అని జరిగిపోతుంటాయి. పెద్ద పెద్ద వాళ్ళంతా చిన్న మొక్కుతుంటారు. అని కర్మ, నీ అదృష్టం. దానివల్ల నేను పెద్దోని నేను అయితే చేస్తే అయితే ఉన్నాయి అనుకుంటాను. కానీ ఎవడు చేసేవాడు? లోపల ఇంకోడు. ఆ విషయం తెలియక నేను చేస్తే ఏదైనా జరుగుతుంది, నేను గొప్ప, నేను స్వామీజీని, నాకు శక్తి ఉంది అనుకుంటున్నాను. ఎక్కడ శక్తి ఉందో ఏమో మనకు, శక్తి అంటే ఏమిటో కూడా తెలియదు మనకు అర్థం కాలేదు. దేవుని శక్తి ఉంది, వాస్తవమే. దేవుడు నమ్ముకుంటే నీ కర్మను కాల్చే విధానం కూడా ఉంది, అది వాస్తవమే. అది 3 దైవ గ్రంథాల్లో చెప్పబడింది. భగవద్గీతలోను, బైబిల్లోను, ఖురాన్లోను 3 దైవ గ్రంథాలను విషయం చెప్పబడింది. దేవుడు క్షమాశీలుడు అని ఖురాన్లో చెప్పారు, నీ పాపాన్ని క్షమిస్తాడు అని బైబిల్లో చెప్పారు, నీ కర్మను కాల్చివేస్తాడు అని భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. మన దేవుడు క్షమాశీలుడు అనేది లేకుండా నేనే క్షమాశీలుడిని, నేనే మీ కర్మను క్షమిస్తాను, మీరు ఏ పదవి కావాలంటే ఆ పదవికి పోవచ్చు, ఏ హోదా కావాలంటే ఆ హోదా వస్తుంది, నా దగ్గరికి వచ్చి ముక్తి మీకు అన్నీ లభిస్తాయి అనుకోవడము. వాళ్ళు లభిస్తాయో లేదు కానీ వాళ్ళ కర్మ కొద్ది వాళ్ళకి లభిస్తాయిలే. నువ్వు పుప్పులో కాలేసేట కాదా, తప్పులో కాలేసేట కాదా? నువ్వు తప్పులో కాలేసేట్టే అంటే నువ్వు తప్పు మార్గంలో నడిచేట్టే. మళ్ళీ నువ్వు తప్పు మార్గంలో నడుస్తూ ఇతరులను సక్రమైన మార్గంలో నడిపిస్తారనుకోవడం పెద్ద పొరపాటు. ఆత్మను అధ్యయనం చేయడమే ఆధ్యాత్మికము. ఆత్మను గురించి ఎప్పుడైనా మీరు మాట్లాడినారా? మిమ్మల్ని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు. ఆత్మ చేయిస్తుందని ఎప్పుడైనా మీకు తెలిసి చెప్పారా? అన్ని పనులు అదే చేస్తుందని చెప్పారా? లేదు. ఆత్మే దేవుడు మన శరీరంలో ఉన్నాడు అని చెప్పారా? లేదు. ఏ చెప్పగానే మేము పెద్ద స్వామీజులము అని వాళ్ళతో వాళ్ళు చెప్పుకుంటున్నారు. నాకు ఏమైనా చేసే శక్తి ఉంది అంటున్నారు. నీకు ఎట్లా వస్తుంది శక్తి? లోపల ఉండేవానికి వస్తుంది శక్తి.
ఒక సిద్ధాంతాన్ని మనిషి బయట పెట్టినాడు అంటే ఆ సిద్ధాంతాన్ని చెప్పిన వాడెవడు లోపల ఉండేవాడు ఆత్మ. నాకు నీకేం తెలుసు, నువ్వు పక్కనుండి వింటున్నావు, అయిన దాన్ని ఎవరికి తెలుదులే అని నేనే చెప్పినట్టు ఎవరికి తెలిసింది కానీ నేనే చెప్తాను అనుకుంటున్నాడు. వాని పేరు పెట్టుకుంటాడు, పైన పేరు, వాని సిద్ధాంతం పక్కన పలానా సిద్ధాంతం నాది అని. డార్విన్ అనే వ్యక్తిలో ఒక సిద్ధాంతం బయలుపడేది, నేనే చెప్పినది ఆ సిద్ధాంతం పేరు పెట్టుకున్నాడు, డార్విన్ సిద్ధాంతం అని. న్యూటన్ సిద్ధాంతం అని ఒక ఆయన పెట్టుకున్నాడు తన సిద్ధాంతాన్ని. ఏ సిద్ధాంతమైనా కానీ దేవుడు కనిపెట్టి బయటికి పంపించేది కానీ ఏ మనిషి ఏ జీవుడు స్వయంగా కనిపెట్టలేదు. నీ ఆలోచనలోని లోపల ఉన్నటువంటి ఆత్మ అందిస్తే వస్తున్నాయి కానీ ఒక్క ఆలోచనలో కూడా నీది కాదు, అది వేరేది. అర్థమైందా? లోచన అంటే చూపు, ఆలోచన అంటే లోతుగా చూడము. ఏ చూపు అయినా కానీ నీకు అందిస్తే తెలుస్తుంది కానీ లేదు, నీకు కనిపిస్తే తెలుస్తుంది కానీ లేదు. బయట నుంచి కనిపించే దృశ్యాలు అర్థమైనా, లోపల నుంచి లోచనలు ఉంటాం, ఆలోచనలు ఉంటాం, లోపల నుంచి కనిపించేవి. కళ్ళు మూసుకొని పండుకో, దృశ్యాల్లా కనిపిస్తుంటాయి అన్ని ఆలోచనలన్నీ. అర్థమైందా? అవన్నీ చూపించేవాడు నీకు లోపల ఉంటే అది ఆత్మే. నిద్రపోయినావు అనుకో, నిద్రలో శ్వాస ఆడించేది లోపల ఉన్న ఆత్మే. నిద్రలో స్వప్నం వచ్చింది అనుకో, ఆ స్వప్నంలో అన్ని దృశ్యాలు కనిపించేవాడు ఎవడు? ఆత్మే. నీకు కనిపించేది చేస్తున్నాడు. నువ్వు చూస్తున్నావు ఎక్కడో ఉండి, నువ్వు స్వయంగా నేను చూస్తున్నాను అనుకోండి, నీకు చూపిస్తూ ఉంటే చూస్తున్నావు. అట్లా నేను ఒక జీవుణ్ణి కదా అనేటువంటి ఇచ్చిపోయి ఒక మాటను మర్చిపోయి నేను గురువును, నేను స్వామీజీని అనుకోవడం పెద్ద పొరపాటు. అర్థమైందా? అది అహర్నిశలు మన జ్ఞాపకం ఉండాలి. గురువు అనేవాడు ఎక్కడ బయలుపడడు, గురువును గుర్తించలేము అని మనం గ్రంథం రాసాము, అనేక మంది చెప్పుకున్నాం. మీరు గురువులా అంటే నేను గురువునే దిగేమయ్యా, నేను గురువును కాదని చెప్పాను. గురువు ఎవడు అంటే దేవుడు భగవంతునిగా భూమి మీదకి మనిషి అవతారంతో వచ్చినప్పుడు ఆయన గురువు అవుతాడు. సరే, ఆయన భూమి మీదకి గురువు వస్తాడు, ఆయనకు అన్ని శక్తులు, ఆయన దేవుడే స్వయంగా దేవుడు మనిషి అవతారంలో వస్తాడు. మనకు ఆయన అన్ని శక్తులు ఉంటాయి, కానీ ఆయన అన్ని శక్తులు ఉన్నట్టు కనిపించడు, ఆయన గొప్పవాడుగా కనిపించడు. సాధారణ మనిషిగా అలాగా కనిపిస్తూనే తన చెప్పాల్సిన జ్ఞానం చెప్పిపోతాడు అనమాట. ఇంతకుముందు ఎన్నో తూర్లు వచ్చినాడు, ఎవరు గుర్తుపట్టలేదు. అందువల్ల గురువును గుర్తుపట్టలేము, శక్యం కాదు అని చెప్పాము. గురువుని ఎవరు గుర్తులేనప్పుడు గురువుకు శిష్యులు ఉంటారా? శిష్యులు అసలుకు ఉండడు. గురువు ఉంటే కదా శిష్యులు ఉండేది. సరే, గురువునే నువ్వు శిష్యత్వం తీసుకుంటావు ఆయన దగ్గర, ఆయన జ్ఞానం ఒప్పుకోడు అప్పుడు. కాబట్టి ఇటు శిష్యులు కాడు. నేను శిష్యుడిని అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు దేశంలో, కానీ శిష్యులు కాదు. నేను గురువుని అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గురువులు కాదు. ఈ రకంగా లెక్కేసుకుంటే దేవుడు అనేక మార్లు భూమి మీదకి వచ్చినా కానీ నాది పలానా కులము అని చెప్పలేదు. ఆయన చెప్పినాడా? ఎక్కడా పలానా కులము అని చెప్పలేదు. సరే, ఏ కులంలో ఆయన ఉద్భవించినాడు అంటే మీరు చెప్పుకునే కులాలు ఏవైనా ఉండొచ్చు, ఆయన అంటగట్టచ్చు ఆయన కులాలు. కృష్ణుని గొల్లోడు అన్నారు, వాళ్ళలో పెరిగినాడు, వాళ్ళంటే పుట్టినాడేమన్నా గొల్లోడు ఆయనకి కాలేదు. కానీ పిల్లప్పుడు ఉంటే పెట్టినాడు కాబట్టి అదే కులం ఆయనకు అంటబడింది అనమాట, యాదవుడు. సరే, ఆయన పుట్టినదేమి క్షత్రియుడి కులంలో పుట్టాడు. బ్రాహ్మణుడు పుట్టాడా? లేదు. చెప్పిన జ్ఞానము ఏ బ్రాహ్మణుడికి తెలియని జ్ఞానం చెప్పాడు ఆయన. ఆత్మను గురించి సంపూర్ణంగా తెలియజేశాడు భగవద్గీత రూపంలో. అర్థమైందా? తర్వాత దేవుడు భగవంతునిగా భూమి మీదకి వస్తే అంటాం. వస్తే అంటే భగవంతుడు మనకు తెలియదు, కానీ ఎప్పుడైనా ఎన్ని తూర్లు వచ్చాడో మనకు తెలియదు, కానీ ఎన్ని తూర్లు వస్తాడో కూడా తెలియదు. కానీ మనకు ఏమాత్రము స్థితి తెలియని వాళ్ళుగా మనం ఉన్నాం మనుషులు. ఇంతకుముందు గతంలో వచ్చిపోయాడు. ఎట్లా వచ్చిపోయినాడు? రావణ బ్రహ్మగా వచ్చాడని మనం అంటున్నాం. ఆయన దుర్మార్గుడు, అది ఇది అని ఎన్నో రకంగా ప్రతి మనిషిలో నూరు పోశారు. మేము అట్లా అనుకుంటాం. రావణ అంటే దుర్మార్గుడు, సీతను ఎత్తపోయినాడు, సీతను ఎత్తపోయినాడు. ఏంటికి ఎత్తపోతాడు సీతను? మళ్ళీ ఆలోచన వచ్చింది, ఆయనకు ఇది కొడుకులు ఉన్నారు, ఆయన భార్య ఉంది, తర్వాత ఆయన వయసు ఇంత అని తెలిస్తే
ఆయన 89 ఏళ్ళ వయసులో సీతను ఎందుకు ఎత్తుకొని పోతాడు? ఎత్తుకొని పోయే పనే వచ్చింది. ఆయన భుజాన్ని ఎత్తుకొని పోయినాడు. ఏమన్నా తన రథంలో కూర్చోబెట్టుకొని పోయినాడు. అర్థమైందా? ఆయన బలవంతంగా తీసుకొని పోయినాడా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాశారు. కవిగాంచిన చోట రవిగాంచిన చోట కవిగాంచిన నెయ్యాడనని సూర్యుడు చూడని చీకట్లు కూడా వివరించి రాస్తాడంట కవి అనేక అబద్ధాలతో. అట్లాగా నీకు నిజమైన సత్యం కాదు అది. రావణ బ్రహ్మ తీసుకునేది వాస్తవమే, మేము ఒప్పుకుంటున్నాం. ఏ భావం తెలిసిపోయినాడు? తన బిడ్డ కాబట్టి తనను పిలుచుకొని పోయినాడు అడవి నుంచి తన సుస్థానికి. ఆమెకు అనేకమైనటువంటి మంచి ఏర్పాట్లతో అక్కడ పెట్టినాడు. కానీ సీత ఎప్పుడూ ఆయన చెడ్డగా చెప్పలేదు, ఈయన ఎప్పుడూ ఆమెను చెడ్డగా చూడలేదు. ఈ రకంగా ఆయన దుర్మార్గుడు అనే భావం తీసుకొచ్చి మనసులో పెట్టారు. ప్రతి ఒక్కరిలోనూ రావణుడు అంటే సీతెత్తిపోయినాడు. రాముడు దేవుడు. రాముడు ఏం చేశాడో మళ్ళీ అర్థం కాదు. కానీ రాముడు అంటే అయిపోయి దేవుడే. ఇంకా తెలివిన్నాడు, తెలివినాడు, చదువుకున్నాడు, ఇంజనీర్లు, వాళ్ళు డాక్టర్లు అంతా ఒకటే మాట మాట్లాడతారు. కొద్దిగా ఆలోచించడం లేదు. ఇట్లా ఈ రకంగా లెక్కేసుకుని పోతే రావణ బ్రహ్మ ఏ కులంలో పుట్టాడు? ఏదో కులంలో పుట్టాడు, కానీ బ్రాహ్మణ కులం కాదు. అవునా? సరే, తర్వాత మనకు తెలిసినటువంటి కృష్ణుడు ఏ కులంలో పుట్టాడు? ఆయన బ్రాహ్మణ కులం కాదు, క్షత్రియ కులము, గొల్లోళ్ళ కులము, యాదవ కులము పర్వాలేదు. ఏది కానీ ఆయన బ్రాహ్మణ కులం మాత్రం కాదు. భగవంతుడు అంటే దేవుడు మనిషిగా పుట్టాడు అంటే కృష్ణుడు అని మనకు అర్థమైంది భగవద్గీత చెప్పిన దానివల్ల. అంతకుముందే భగవద్గీత చెప్పినట్టు ఇంతకుముందే ఆయన చెప్పాడు. ఎవరు? రావణ బ్రహ్మ. శ్రీకాల జ్ఞాని అనేది ఆయన పేరు, బ్రహ్మ అనేది పేరు ఆయనకు. మనం ఆయన చెప్పాడు కాబట్టి మనం ఆయన కూడా మనం భగవంతుడిగా పోల్చుకునేదానికి అవకాశం వచ్చింది. మన రావణ బ్రహ్మను భగవంతుడిగా పోల్చుకుంటున్నాం, తర్వాత కృష్ణుని భగవంతుడిగా పోల్చుకుంటున్నాం. ఇప్పుడు తర్వాత యేసుని కూడా భగవంతుడిగా చెప్పుకుంటున్నాము. సరే, ఆయన ఏ కులంలో పుట్టినాడు అంటే ఆయన ఏదో కులంలో ఉంటే బ్రాహ్మణ కులంలో మాత్రం పుట్టలేదు. సో భగవంతుడు ఎక్కడొచ్చినా కానీ, ఎన్ని తూర్లు వచ్చినా కానీ, ఎప్పుడు వచ్చినా కానీ తాను వేరు వేరు కులాల్లో పుట్టాడు. కానీ మీరు చెప్పుకున్నట్టు అదే చెప్తే మీరు ఆ కులంలో ఈ కులం మీరు చెప్పినట్టు ఆ కులాలు ఉన్నాడు. కానీ మీరు అనుకున్నట్టు బ్రాహ్మణ కులంలో ఎక్కడ పుట్టారు? మళ్ళీ జ్ఞానానికి మీరు ఎట్లా అధిపతులు? కులాలు అయితే వాళ్ళ కులంలో పుట్టినాడు, వాళ్ళని అధిపతులు కానీ వాళ్ళని పక్కన నొక్కిపాలికి మీద అజ్ఞానం మీద జ్ఞానం ఉండడం ఏది? అలా కాకపోతే కులాలు ఇవ్వచ్చు కదా ఇదంతా. ఈరోజు ఎక్కడైనా స్వామీజీలు మనుషులు పోయి మొక్కుతున్నారంటే ఆ బ్రాహ్మణులుగా ఉండే వాళ్ళకే, వాళ్ళు పీఠాధిపతులు అంటున్నారు. ఏం అధిపతులు ఏమో మనకు అర్థం కాలేదు. కానీ వాడు ఘోష కూడా సరిగ్గా కట్టుకున్నాడు, వాళ్ళు పోయి మొక్కుతున్నారు. వాళ్ళు అంటే ఒకరిని నిందించడం కాదు, మిమ్మల్ని మీరు హెచ్చరించుకోండి. మిమ్మల్ని మీకు గుణపాఠం చెప్తున్నాను. మీరు తెలివి ఉన్న వాళ్ళు అంటే ఎంత తెలివి ఉంది మీకు లెక్కేసుకోండి, కొంతైనా విమర్శించుకోండి. రాముని దేవుడు అంటారా అంటే ఎట్లా దేవుడో మీరు ఆలోచన చేయండి. మీకు కాదని మేము చెప్పలేదు. రావణ బ్రహ్మ భగవంతుడు అయితే రాముడు ఏం కావాలప్పటికి? రాముడు దేవుడు కదా అంటే అన్నే దేవుడు కాదండి. అన్ని వాళ్ళు దాన్ని ఉన్నారు, వాళ్ళు ఏమన్నారు? మళ్ళా ఇంతకుముందు కూడా చెప్పారు, చాలామంది చూడండి స్వామీజీలు చెప్తున్నారు రాముడు దేవుడు కాదని. మన దేవుడు కాదని రాముని జోలికే పోలేదు. మనం ఏం చెప్తున్నాము? రావణ బ్రహ్మ దేవుడు అన్నాము. రావణ బ్రహ్మ దేవుడు అయితే రాముడు కానట్టే కదా అంటే, నువ్వు కానట్టే ఆయన కూడా దేవుడు అనుకోరుతున్నారు. మేము అనుకోలేదు అంతే. ఆయన కాదని మేము నిరూపించలే కదా. నువ్వు అనుకో, మాకు ఈయన కనపరిచినాడు ఆయన చెప్తున్నాం, ఇంకోని గురించి మేము చెప్పలేదు. ఆ తర్వాత కృష్ణుడు కనపరిచినాడు ఆయన చెప్తున్నాం. ఈ విధంగా దేవుడు మనిషికి ఎక్కడ పుట్టినా కానీ మీరు హీనులు అనేటువంటి శూద్రులు అనేటువంటి వాళ్ళని పుట్టాడు. అర్థమైందా? మళ్ళా శూద్రులు నీచులు, శూద్రులు అంటే నీచులని చెప్పుకుంటే వాళ్ళలో పుట్టి ఆయన జ్ఞానం చెప్పాడు. మళ్ళీ అంత జ్ఞానం చెప్తే వాళ్ళు వంశపారంపర్యంగా వాళ్ళు జ్ఞానం కావచ్చు. కానీ మీరు ఇది వెనకల ఏమీ లేనప్పుడు మీరు ఎట్లా మేము గొప్పవాళ్ళని అనుకుంటున్నారు? మీరు గొప్పవాళ్ళైతే
దేవుడు ఒక్క తులంలో వచ్చి పుట్టి మీ కులంలో చెప్పాలి కదా. ఆ? ఇప్పటికే మీరు అహంకారం ఎక్కిపోయింది అనే ఉద్దేశంతో దేవుడు మీ కులంలోకి రాకూడదు అనుకున్నాడు. అంటే ఇంతవరకు రాలేదు, మళ్ళీ భవిష్యత్తులో వస్తాడని తెలుసు. కానీ వస్తే మీరు అజ్ఞానం మీకే చెప్తాడు. ఈ రకంగా తయారైపోయింది అనమాట. అందువల్ల మీరు ఏం చేయాలంటే దేవుడు ఏ కులంలో పుట్టాడో అది చూసుకోండి. ఏ కులంలో అనేక కులాల్లో పుట్టాడు, కానీ బ్రాహ్మణ కులంలో పుట్టలేదు. కానీ ఈ పొద్దు అనేక కులాలను అనగదొక్కి బ్రాహ్మణ కులం ఒక్కటే పైకి ఉంది. ఒక ఆయన వాల్మీకి కులంలో బోయ కులంలో పుట్టినటువంటి ఆయన రమణానంద స్వామి అని పేరు పెట్టుకుని జ్ఞానం చెప్తుంటే, ఆయన చెప్పే జ్ఞానం ఆయన చెప్తున్నాడు, ఆయన చేతన జ్ఞానం ఆయన చెప్తున్నాడు. ఆయన ఆడి పూసుకుంటున్నారు ఇప్పుడు ఎవరు బ్రాహ్మణ స్వామీజీలంతా కలిసి. ఇంకా బ్రాహ్మణులంతా కలిసి ఆయన హీనంగా మాట్లాడుతున్నారు. మనం చెప్పే జ్ఞానం చూస్తే మనం కూడా పక్క వాళ్ళమే కదా. నేను చౌదరింటో పుట్టే కదా నేను, మీరు అనుకునేట్టు. మరి నన్ను చెప్పేది జ్ఞానమే కాదు అంటున్నారు. ఇక్కడ సందిగ్ధతను నడబట్టుకుని అడ్డం అందించాడు. వేమనయోగి ఒక పద్యాన్ని చెప్పినాడు కదా. ఆయన ఈ కాలంలో ఎవరికీ తెలియనటువంటి ఒక పెద్ద జ్ఞాని యోగి అని పేరు, యోగి అనే పేరే వచ్చింది ఆయనకు. ఎవరైనా యోగులుగా ఉన్నారా అని అంటే మీరు భక్తులే కానీ యోగులు కాదు. దీంట్లో 4 రకాల మనుషులు ఉన్నారు నాకు అని చెప్పాడు ఆయన. దాంట్లో అర్థార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు అని 4 రకాలుగా ఆయన చెప్పడం జరిగింది. ఎవరు? కృష్ణుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది, భగవంతుడు చెప్పడం జరిగింది. ఈ రకంగా ధనాన్ని ఆశించేవారు ఉన్నారు, బాధల గురించి ఆశించేవారు ఉన్నారు, ప్రార్థన చేసేవారు ఉన్నారు. తర్వాత జ్ఞానం మీద జిజ్ఞాసులు ఉన్నారు, పూర్తి జ్ఞానులు కూడా ఉన్నారు. నాకు జ్ఞానులు అంటే ఇష్టము అని చెప్పాడు ఆయన. మళ్ళీ వాళ్ళు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అంటే, నాకు వీళ్ళు ఇష్టం అంటే వాళ్ళు ఇష్టం కాదని లెక్క. ఆ ముగ్గురులో నాకు ఒకడు ఇష్టడు, అది మిగతా నాకు సంబంధం లేదని చెప్పాడు ఆయన. జ్ఞాని నాకు ఇష్టడు అన్నాడు. మనం జ్ఞానం అయ్యేదానికి మనం ఎందుకు పూనుకోకూడదు? లేదు. వాడు కాకినమ్మ గోమ్మ కథ చెప్పినా నేను జ్ఞాని అంటాడు, పాటలు పాడినా నేను జ్ఞాని అంటాడు, పద్యాలు పాడినా జ్ఞాని అంటాడు. ఉత్తర దేశంలో అంతా అది పాటలు పాడుతున్నా కాలం గడుపుతారు వాళ్ళు గురువులు, పెద్ద గురువులు. అప్పుడు గురువులు అంటే తెలియదు కానీ పెద్ద అనేకమైన జనసమూహం ఉంటుంది వాళ్ళ దగ్గర. జ్ఞానం అనేది ఏమాత్రం ఉండదు. మళ్ళీ ఈ రకంగా పోతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే శూద్ర కులంలో తప్ప ఏ కులంలో లేరు తెలుస్తుంది. అంటే మన భగవంతులు ఎవరు అని చెప్పేదానికి కూడా మనం భయపడాల్సి వస్తుంది ఈ కాలంలో. ఎందుకంటే భగవంతులు అందరినీ మీరేం చేశారంటే దుర్మార్గులుగా, జారులుగా, చోరులుగా, ఇంకా అనేక రకాలుగా మీరు అర్థం చేసుకున్నారు. దేవుడు మనిషిగా వస్తే ఆయన జ్ఞానం ఆయనకే తెలుసు కాబట్టి ఆయనే బోధించాలి ఆయన జ్ఞానాన్ని. అలా చెప్పిన జ్ఞానాలు ఉన్నాయి మన దగ్గర, స్పష్టంగా వచ్చి చెప్పిన జ్ఞానాలు ఉన్నాయి. దేవుడు మీకు 3 రకాల జ్ఞానాన్ని బోధిస్తాడని చెప్పాడు. ఖురాన్లో కూడా చెప్పారు విషయాన్ని. ఆకాశవాణి ద్వారాను, తెరచాటు నుంచి, తర్వాత నా దూత ద్వారా మీకు తెలియజేస్తానని చెప్పాడు. తెలియజేస్తానని చెప్తే మళ్ళీ మనిషి వస్తాడు కదా, మనిషిగా వస్తున్నాడు కదా. ఆ మనిషిగా వచ్చినటువంటి వాడు ఎట్లొచ్చాడు అంటే పలానావాడని మీకు తెలుసు కదా. మనకు కొంత జ్ఞానాన్ని బట్టి గుర్తించవచ్చు అనే సూత్రం తెలిసింది మనకు. ఎవరికైనా వాళ్ళు చెప్పే జ్ఞానాన్ని బట్టి ఈయన భగవంతుడు అనుకోవచ్చు. కానీ తత్కాలికంగా అప్పుడు భగవంతుడు భూమి మీద గుర్తించలేకపోయినా కానీ తర్వాత ఆయన గుర్తించే అవకాశం ఉంది. ఆయన భగవంతుడు గుర్తించిన లేకుండా పోతే ఆధారం ఉండదు కాబట్టి వచ్చినట్టు భగవంతుడే కాదని ఎక్కడో చిన్న సూచన ఇవ్వాలి. కాబట్టి కృష్ణుడు వచ్చినప్పుడు భీష్ముడు ఒక్కడు కనుక్కోగలిగాడు ఈయన భగవంతుడు అని, దేవుడు మనిషిగా భూమి మీదకి వచ్చాడు అని. దేవుడు మనిషి కాదు, మనిషిగా రాడు అని కొంతమంది వాళ్ళ గ్రంథాల్లో మాకు ఇది చెప్తున్నారు. వాళ్ళ గ్రంథాల్లో వస్తాడనే చెప్పారు కానీ వాళ్ళకి దేవుడు అర్థం ఏదో చేశాడు. ఖురాన్ గ్రంథంలో ఏముంది? 15వ సూర
28, 29, 30, 31, 32 సూరాల్లో ఆయతుల్లో దేవుడు వస్తాడని ఉంది. నేను ఒక మనిషిని తయారు చేసి పంపిస్తాను అని చెప్పాడు. అదే ఆ మనిషిని తయారు చేసి పంపించినాడు. మీకు ఆ మనిషిలో బొమ్మను చేసి ఆ మనిషిలో నా ఆత్మనే ఊది పంపిస్తాను అన్నాడు. ఎవరాత్మను? నా ఆత్మనే ఊది పంపిస్తాను అన్నాడు. అతను వస్తే దేవుని పరిపాలకులు ఉంటారు చూడు, దేవదూతలంతా దేవుని పరిపాలన ఉండేవాళ్ళు, వాళ్ళంతా ఈయనను గుర్తించి శాస్త్రంగా నమస్కరిస్తారు, ఆయనకు నమస్కారం చేస్తారు. దేవదూతంతో నమస్కారం చేస్తారు. మీరు కూడా శాస్త్రంగా నమస్కారం చేయండి. కానీ ఇబ్లీసు కూడా చేయడు, నమస్కారం చేయడు. ఇబ్లీస్ అంటే వాడు మాయ, ఆ గుణాలతో కూడుకున్నాడు వాడిని ఇబ్లీస్ అంటాం మనం. మాయను స్పష్టంగా ఇబ్లీస్ అని దాంట్లో చెప్పినారు. ఏదంటో ఖురాన్ గ్రంథంలో ఆ ఇబ్లీస్ అనేవాడు మాయతో కూడుకున్నటువంటి వాడు నమస్కారం చేయడు. వానికే నమస్కారం చేసేటట్టు ఆయన గుర్తిస్తే కానీ నమస్కారం చేసేది. గుర్తించినారు కానీ దేవదూతలు నమస్కారం చేశారు. నువ్వు గుర్తించలేదు కాబట్టి నీకేమీ తెలియదు. మన దేవదూతలు నమస్కారం చేసినవాడు కూడా నువ్వు నమస్కారం చేయలేకపోతున్నావు. దేవదూతలు అంటే కనిపించరు, కనపడనే సృష్టి. కాబట్టి నువ్వు ఆ దేవుడు మనిషిగా వస్తే నువ్వు గుర్తించలేవు. సరే, గుర్తించిన వాళ్ళు ఎక్కడో ఒకటి ఉన్నానుకోండి, ఆ గుర్తించి పలానాడు దేవుడు అంటే వాడిని ఏమో ఒప్పుకుంటామని ఒప్పుకో. రావణ బ్రహ్మ నేను దేవుడు అంటున్నాను, దేవుడు భూమి మీదకి మనిషిగా వచ్చినటువంటి వాడు వాడిని ఒప్పుకో. దుర్మార్గుడని ముద్ర వేసి పెట్టినారు ముందే, ఎట్లా ఒప్పుకుంటారు? అట్లా ముద్ర వేయించుకున్నాడు ఆయనంతకు ఆయనే, ఇల్లని కనుక్కోకూడదని. సరిపోయింది. రెండోది కృష్ణుడిగా వచ్చాడు. ఆయన జ్ఞానం ఎప్పుడు చెప్తే బాగుంటుంది చూసి 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 అవకాశం వచ్చినప్పుడు యుద్ధరంగంలో అది తన సొంత బావమరిదిగా చెప్పినాడు. ఏరోడైతే మన యాడ తిరగబడి కొడతాడేమని. ఏం చేస్తావు? ఏరైనా చెప్తే అర్థంగా వినరు వీళ్ళు, ఎదురు తిరుగుతారేమని భయపడి ఎట్లో మనకు చర్య చేయాలి కాబట్టి ఆయన చెప్పినాడు. ఆయన పోయి నాకు అర్థం కాలేదని మళ్ళీ ఎవరికి చెప్పినాడు? అప్పటికేమో అర్థమైంది, మళ్ళీ దిక్కు తెల్లా, మళ్ళీ పోయి వ్యాసం చెప్పాడు. ఆయన అర్థం చేసుకొని పెద్ద జ్ఞానం ఇది, దేవుడు చెప్పిన జ్ఞానం మనిషి చెప్పినది కాదని చెప్పి ఆయన ఒక గ్రంథంగా రాసి దానికి ఒక పేరు పెట్టాడు. భగవంతుడు చెప్పినటువంటిది కాబట్టి భగవద్గీత అని. ఎవరు పెట్టారో? వ్యాసుడు పెట్టాడు. అంటే మనసును పెట్టిన పేరు అది భగవద్గీత అని. ఆ చెప్పిన జ్ఞానం ఎక్కడిది అంటే సృష్టాదిలో ఆకాశవాణి ద్వారా దేవుడు చెప్పినటువంటి జ్ఞానం. ఆకాశవాణితో చెప్పించాడు జ్ఞానాన్ని మనకు. ఆ జ్ఞానం మనకు అది అర్థం కాక మనం ఏం చేసినాడు? ఈరోజు ఆయనకు గుర్తించలేకపోయినాం. రావణ బ్రహ్మను గుర్తించలేదు, తర్వాత కృష్ణుని గుర్తించలేదు. తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకా మన శత్రువుల మాదిరి చూస్తున్నారు. యేసు దేవుడు అంటే వీడు ఏరే మతాన్ని బోధిస్తున్నాడు మనం అంటారు, వాళ్ళ మతం కనిపిస్తాడు. కాబట్టి మీకు అట్లా అర్థం కాలేదనమాట. తర్వాత ఇంకా ఈ మధ్యకాలంలో నేను కొత్తగా విషయం చెప్పాను అనమాట. ఏమని? ఈ వేమన యోగి కూడా భగవత్ స్వరూపమే చెప్పాను. ఆయన ఎవడు చిక్కోని కిందకి లెక్కేసి మాట్లాడుతున్నారు. అంతే చూడు, ఒక్కొరికి ఒకటి పెట్టారన్నమాట. ఆయనేమో దుర్మార్గుడండి, కృష్ణునేమో కామాంధుడండి, ఈయనేమో యేసునేమో ఏరే మతముడు అక్కడివాడు అండి లాస్ట్కు. ఇంకా ఆయనేమో పిచ్చోడండి. ఒక్కొక్కరికి ముద్ర వేసి పెట్టినారు. ఆ ముద్ర వేసిన వాళ్ళే మనకు దొరికినారు వాళ్ళంతా. కానీ వీళ్ళు నలుగురు దొరికినారు అనుకుందాం మనం ఇప్పుడు టోటల్గా. ఆ నలుగురు ఏ కులస్తులంటే ఎవరు కూడా బ్రాహ్మకులానికి సంబంధించి లేరు, అంతే కదా. ఇప్పుడు మన బ్రాహ్మకులానికి అంత హక్కు ఎట్లా వచ్చింది? మేమే హక్కుదారులము, మేమే బోధిస్తాము, ఏరే వాళ్ళు బోధిస్తే కాదు, మేము ముట్టుకుంటేనే మీకు మోక్షం వచ్చేది అని అంటున్నారు. ఎట్లా పుడుతుంది మోక్షం? మీరు ముట్టుకుంటే వచ్చే మోక్షం కూడా పోతుంది నాకు తెలుసు. ఎవడన్నా జ్ఞాని ఎవడుగా జ్ఞాని కాడు. మీరు అంత గర్వంగా చెప్పుకుంటున్నారు. నువ్వు మనిషిగా ఉండి ఇప్పుడు నువ్వు గ్రహణం, నాకు వ్యతిరేకత ఏం లేదు, కానీ నీకు కూడా హితము చెప్తున్నాను. ఎవడైతే నేను బ్రాహ్మణుడిని మమ్మల్ని హీనంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావేమో, కానీ నీ కను విప్పు చేసేదాన్ని చెప్తున్నాను. నువ్వు బ్రాహ్మణుడు అనుకోవడమే పెద్ద పొరపాటు. నేను మనిషిని అనుకో, నేను జీవాత్మను అనుకో, నీకు లోపల దేవుడు ఉన్నాడు అనుకో, ఆ దేవుడు చెప్పే జ్ఞానం నీకు తెలుస్తుంది అనుకో.
ఇంతకుముందు నలుగురు బ్రహ్మలు వచ్చారు, అంటే దేవుళ్ళు వచ్చారు, భగవంతులు వచ్చారు. నలుగురు భగవంతులు జ్ఞానాన్ని బోధించారు. ఆ జ్ఞానం ఒక ముక్క నీకు అర్థమైందా అని అడుగుతున్నాను. లేదు. ఎవరు మంత్రాలు ఎవరు చదవమన్నారు నిన్ను? భగవద్గీతలో వద్దు అని చెప్పారు. రావణ బ్రహ్మ వద్దు అని చెప్పాడు. రావణ బ్రహ్మ ఏ మంత్రాన్ని చదవలేదు. కృష్ణుడు ఏ మంత్రాన్ని చదవలేదు. ఎవరు ఏ మంత్రాన్ని చదవలేదు. మంత్రాలు చదివేవాళ్ళు పనికిమాలు ఉండని మేమనే కూడా చెప్పాడు. మన ఇట్లా మీకు ఇంత చెప్తే అది వినుకోకుండా ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడు ప్రత్యేకంగా మీకు హితం చెప్తున్నాము. మేము పలానా కులస్తులమని, బ్రాహ్మణులమని, లేకపోతే మేము పీఠాధిపతిని, మేము వాళ్ళమని వీళ్ళమని అనుకోవడం పెద్ద పొరపాటు. ఆ పీఠాధిపత్యాలు, గురుత్వాలు, స్వామీజీలు అంతా మేము ఒక్కరివి ఉంటాము, మా వల్లే మీకు మోక్షం వస్తుంది అనుకోవడం పెద్ద పొరపాటు. దేవుడు అనేక కులాల్లో పుట్టాడు. ఏ కులం నుంచైనా జ్ఞానం తెలుసుకోవచ్చు. ఏ కులం నుంచైనా భగవంతుడు భూమి మీదకి పుట్టుకు రావచ్చు, ఆయన గురువు ఉండవచ్చు. దేవుడు భగవంతునిగా వచ్చినప్పుడు మాత్రమే ఆయన గురువుగా ఉంటాడు, ఆయన జ్ఞానం చెప్పగలుగుతాడు. ఆయన మనం గుర్తించలేము. అందుకే టోటల్గా గురువు అనే గ్రంథంలో గురువుని ఎవడూ గుర్తించలేడు అని చెప్పేసాం. అర్థమైందా? మనం ఇటువంటి సందర్భాలను లెక్కేసుకుని చూస్తే ఇప్పుడు ఈ కులము అనేది ఒక పెద్ద మాయగా ఉంది. ఈ చాలామంది మనుషులు, ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, యాక్టర్లు కానీ, ఇంకోటి కానీ మేము తెలివైన వాళ్ళము అనుకునే వాళ్ళంతా పోయి బ్రాహ్మణుడికే మొక్కుతున్నారు బాబు. అదేనా? నేను 100 గ్రంథాలు పైన రాశాను, 200 ఉపన్యాసాలకు పైన చెప్పాను. మనం ఎవరూ గుర్తించడం లేదు. ఎందుకు ఎందుకు గుర్తించడం లేదు అని అంటే, కులము, బ్రాహ్మణుడు కాదు అనేది, సాంప్రదాయాలు లేవు. సాంప్రదాయము అంటే ఏమిటి? శాస్త్రంలో ఉంది. ఏ శాస్త్రంలో ఉంది? బ్రహ్మ విద్య శాస్త్రంలో ఉంది. బ్రాహ్మణులు ఏం చెప్తున్నారు? ఏది చెప్పినా ఇది శాస్త్రం పెట్టి చెప్తాను, శాస్త్రం పెట్టి చెప్తాను, శాస్త్రం పెట్టి. ఏ శాస్త్రం అంటే దేవునికి తెలుసు ఏ శాస్త్రం వల్ల. శాస్త్రం అని పేరు చెప్తున్నారు. భూమి మీద నుండి 6 శాస్త్రాలు ఉన్నాయి. 6 శాస్త్రాల మినహా ఏ శాస్త్రం లేదు. మనుషుల్లో ఈ పొద్దు యూనివర్సిటీలు పెట్టి విజ్ఞానము అనే పేరుతో నూరిపోస్తున్నారు 4 శాస్త్రాలను. అదే భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం. ఈ 4 శాస్త్రాలే మనుషుల్లో ఉన్నాయి. ఇంకోటి 5వ శాస్త్రం జ్యోతిష శాస్త్రము. దాని శాస్త్రమే కాదండి కొంతమంది అయితే కాదన్నా శాస్త్రమే అది. 6వ శాస్త్రం బ్రహ్మ విద్యా శాస్త్రం, దేవునికి సంబంధించేది. మరి దీంట్లోనే ఏమన్నా దేవుని విషయం తెలియాలి. ఇది బ్రహ్మ విద్యా శాస్త్రమే తెలియదు. బ్రహ్మ విద్యా శాస్త్రం తెలిసే ఎవడు యజ్ఞాలు చేయడు, యాగాలు చేయడు, ధ్యానాలు చేయడు, తపస్సులు చేయడు. ఈ రకంగా వేద ధ్యానాన్ని అసలు చేయడు. ఏవైతే వద్దు అని భగవద్గీతలో చెప్పారో, విశ్వరూప సందర్శనం 48, 53 శ్లోకాల్లో చెప్పారో అవే మీరు చేస్తున్నారు. అప్పుడేమని అర్థం? దారి తప్పి నడిచినట్టే కాదా? నడిచినట్టే. ఇప్పుడు దారి తప్పి నడిచే వాళ్ళే మన పెద్ద గురువులా ఈరోజు అట్లే కనిపిస్తున్నారు. ఎందుకు? అజ్ఞానులే కనిపిస్తున్నారు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చే జ్ఞానం తెలుసుకుంటారు. కొన్ని 100, 1000, లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ అర్థమైపోయింది ఇది నిజమైన జ్ఞానము అని. వాళ్ళు ఎంతటోళ్ళైనా మారిపోయినారు. మనం అట్లే పద్ధతి ప్రకారం, దేవుడు చెప్పిన పద్ధతి ప్రకారమే జ్ఞానం చెప్తున్నాము. కానీ ఈరోజు ఈ ఆధిపత్యాలు మాయ ఏం చేసిందంటే, వీళ్ళు అణిచివేయాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కుట్రలు పడి మన మీద అణచివేతకు చూస్తున్నారు.
ఏ అణిచివేత ఎవరు కుట్రలు చేసినా కానీ దేవుడు అణిచివేస్తే అణిగిపోతాడు కానీ ఎవడన్నా కానీ మనుషులు అణిచివేసేవాళ్ళు కాదు, అణిచివేత చేత కూడా కాదు. ఇది స్వయం శక్తి వలన ఎవడూ కాదు. ఎవరి శక్తి ఉంది అది? లోపల ఉండే దేవునికి ఉంది. మేము ఆయన పని చేసినప్పుడు ఆయన ఎందుకని చేస్తాడో చెప్పు. ఆయన భక్తులు వినప్పుడు ఆయన ఎందుకని చేస్తాడు? మీరు ఆయన పని చేయలేదు, మిమ్మల్ని ఇంకా మాయలో ముంచేదానికి మీరు ఈ పని చేపిస్తాడు విషయంతో. వాళ్ళు అని చేసి చూడనుకుంటున్నారు మీరు. అట్లా కనిపించి పని చేస్తాడు చేస్తున్నాడు, కానీ మమ్మల్ని ఎవరు అని చేయలేదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ జ్ఞానం చెప్తున్నాం. మీరు మాయలో పడిపోతున్నారని జ్ఞానం చెప్తున్నాం. మీ జన్మలో మోక్షం రాదు, ఏ జన్మలో రాదు మీకు. మీరు వచ్చి ఇటుంటే మోక్షం రాదు అని చెప్తున్నాం. ఇప్పటికైనా కనువిప్పుగా మీరు మారిపోయి కనువిపోయిగా మీరు కన్ను చేసి చూసుకొని మేమేం చేస్తున్నామో చూసుకోండి. మేము పీఠాధిపతులమని నేను చూసుకోవచ్చండి. మీ స్వామీజీలా అని చూసుకోండి. మీరు ఏ డిగ్రీలు పెట్టుకున్నా ఆ డిగ్రీలు మేము సరిపోతామని చూసుకోండి. సరిపోతే పర్వాలేదు, శాస్త్రబద్ధంగా సరిపోవాలి. మేమంతా జ్ఞానమే, మేమంతా స్వామీజీమే, మేమంతా పీఠాధిపతులమే అనుకుంటే ఎట్లయితుంది? ఈ కులము అనేది మనుషులను ముంచివేస్తూ ఉంది. ఈ కులం అనేటువంటి అభిప్రాయంతో కొంతమంది తక్కువ కులము, కొంతమంది ఎక్కువ కులం అనుకుంటున్నారు. ముఖ్యంగా జీవితంలో ఎక్కువ పాపాన్ని కట్టుకొని చెడిపోయే వాళ్ళు బ్రాహ్మణులుగా ఉన్నారు. కానీ మీరు చెడిపోతున్నారన్న ఉద్దేశంతో మిమ్మల్ని బాగు చేయాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు ఈయన మాకంటే పెద్దోడా మామూలు బాగు చేస్తాను కానీ మీకంటే అనేక రకాల పెద్దోడు. చెప్పేవాడు లోపల ఉండేవాడు, బయట ఉండేవాడు నేను కాదు. మీరు చూపగానే మంచిగా ఉండేది నేను కాదు. లోపల ఉండేటువంటి ఆత్మే మీకు చెప్తుంది, లోపల ఉండే దేవుడే చెప్తున్నాడు. మిమ్మల్ని బాగు చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాడు. మళ్ళీ ఆయన చెప్తున్నాడు అని మీరు అనుకొని వినండి. ఓ మనిషి చెప్తున్నాడు అనుకోద్దండి. నేను చెప్తున్నానని నా కోశంలో ఎక్కడా లేదు. ఈ ముందు సబ్జెక్ట్ చెప్పాలనుకుంటే ఏం చెప్పాలా? మేము నేర్చుకొని వచ్చామా, ప్రిపేర్ అయినామా? ఏం లేదనమాట. కూర్చుంటే చెప్పేవాడు ఆయన ధైర్యంతో కూర్చున్నాము. ఆయన చెప్తున్నాడు. మనకి ఏమి సంబంధం లేదు. సంబంధం ఉంటే భయపడాలి. వాళ్ళు బ్రాహ్మణులు అంటే ఎంత కట్టకట్టుకోమని ఎందుకు వస్తారేమో భయపడారు. నేను అట్లా భయపడలేదే. చెప్పేవాడు మిమ్మల్ని అందరినీ మూట కట్టి ఎట్లేస్తాడు కాబట్టి భయపడే. కాబట్టి మీ మంచి కోరి హితవు కోరి ఆయన మీకు చెప్పి మీరు బాగుపడాలి రా, ఇంకోనితో ఎందుకు మొక్కించుకుంటారు? ఏదో ధనం వస్తే అది వస్తే ఏదో మీరు ఆశపడి చేస్తున్నారు. మీ జీవితం నాశనం అయిపోతుంది. మీరు దేవునికి దగ్గర కాలేరు. అందుకే దేవుడు మిమ్మల్ని అసహించుకొని మీ కులంలో ఎప్పుడు పుట్టలేదు అని చెప్తున్నాడు. అంతే కదా? ఇప్పుడు పుట్టిన దేవుళ్ళంతా భగవంతులంతా ఏ కులంలో పుట్టారంటే ఇతర కులాల్లో పుట్టారు, కానీ శూద్రులుగానే పుట్టారు, కానీ బ్రాహ్మణ కులంలో పుట్టలేదు. మీరేం చేశారంటే మేము బ్రాహ్మణులు గొప్ప అనుకునే రకంగా చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ సహాన్ని ఎప్పుడైతే చెప్పారో ఆ గుణకర్మ విభాగ సహాన్ని తీసేసి దేశంలో 4 రకాల కులాలనే మొదటి బ్రాహ్మణులు, రెండోది వైశ్యులు, మూడోది క్షత్రియులు, నాలుగోది శూద్రులు చెప్పారు. మళ్ళీ ఈ రకంగా ఎందుకు చెప్పుకోవాలి మీరు? ఎక్కడైనా అది ఆ మాట ఉంది అది అందులో శ్లోకంలో. ఏ శ్లోకం చెప్పినా మీరు చెప్తే నిజమైన నమ్ముతారని ఆ మాట చెప్పినా మీరు లేదు. మీరు నమ్ముతారని ఉద్దేశంతో చెప్తున్నారు, కానీ అక్కడ నమ్మే పరిస్థితి లేదు అని దేవుడు చెప్తున్నాడు. మీరు అబద్ధం చెప్తున్నారని దేవుడు చెప్తున్నాడు. ఈ అబద్ధం చెప్పిన పాపం కట్టుకుంటారని దేవుడు చెప్తున్నాడు. అందువల్ల ధర్మయుక్తంగా ప్రవర్తించండి. ధర్మం అంటే ఏదో తెలుసుకోండి. ధర్మం అనేదానికి దాని వివరమే తెలియదు. మేము చేసేటువంటి ధర్మాత్మను ధర్మకార్యాలు చేస్తున్నాం. ఏ ధర్మకార్యం? యజ్ఞం చేయడం ధర్మకార్యమా? దానివల్ల మోక్షం రాదు అని భగవద్గీతలో చెప్పారు. మరి ఏదైతే మోక్షం రాదన్నారో దాన్ని పట్టుకుని ఊరడం ఎందుకు మీరు? సరే, మేము మీ హితము కోరి, అందరి హితము కోరి కులం అనేది పెట్టుకోవద్దండి ఎవరు కూడా. ఆ కులం అనేది పెట్టుకుంటే మంచిది కాదు. ఆ కులం అనే పేరు తీసేయండి. దానికంటే ముందు ఉన్నటువంటి మతం ఉన్నదాన్ని తీసేయండి. ఆ రెండింటిని తీసేసి నేను మనిషినే అనుకో, మనిషి జాతి అంతా ఒకటే అనుకో. జొన్నలన్నీ ఒకటే, కుర్రలన్నీ ఒకటే, దాంట్లో కులాలు లేవు, ఒకటే జాతి అన్నట్టు మనుషులంతా ఒక జాతి అనుకో. నువ్వు ఆ జాతిలో నువ్వు ఉన్నావు కాబట్టి
నాకు ఏ కులము ఏ మతము నాకు లేదని తెలుసుకొని నేను గొప్ప చిన్న అనేది లేకుండా నేను మన శరీరంలో ఒక బిందువుగా ఉన్నానంటూ జ్ఞాపకం తెచ్చుకొని ఎక్కడున్నావో చక్రంలో ఉన్నాను తెలుసుకొని ఎదుటి భాగంలో ఉండి గుణచక్రంలో ఉన్నాను తెలుసుకొని అక్కడ నా స్థానం అని అక్కడి నుంచి నన్ను నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని ఉద్దేశంతో చేసుకున్నాను. నేను లోపల ఉన్నానని తెలుసుకోవడమే నువ్వు తెలుసుకోవడం, నీ అడ్రస్ తెలిసినట్టు నీకు. నీ అడ్రస్ నీకు తెలుసున్నాను ప్రశ్న వేసాను ఇంతకుముందు. నా అడ్రస్ నాకు ఎందుకు పలానా మండలము పలానా జిల్లా అంటావు, అది కాదు నీ అడ్రస్. శరీరంలో నీ అడ్రస్ ఎక్కడ? రేపు శరీరంలో ఉన్నావు, కొంతకాలం పోతున్నావు. ఇప్పుడు కనపడకుండా పోతే కనపడకుండా వచ్చింది అడ్డకి, పోతే చచ్చిపోయి అంటారు, వచ్చి పుట్టిన అంటారు, అదే కదా. మళ్ళా కనపడకుండా వచ్చి కనపడకుండా పోతున్నావు కదా, ఎక్కడి నుంచి పోతున్నావు? బయట ఉంటే కనపచ్చిపోతాడు కదా వాడు, లోపల ఉంటే వాడు కనపడకుండా పోతాడు. మళ్ళీ నేను తెలుసుకోవాలంటే నీ అడ్రస్ నువ్వు తెలుసుకోవాలంటే మొట్టమొదటి అడ్రస్ ఏది? నీ శరీరంలో నువ్వు ఉన్నావు, లోపల ఉన్నావు అని తెలుసుకోవడం మొదటి అడ్రస్ తెలుసుకోవడం. తర్వాత వివరంగా తెలుసుకుంటే ఏ భాగంలో ఉన్నామో తెలుసుకుంటే మరీ వివరం ఉంది. ఆ భాగంలో ఉంటే నేను మధ్యలో ఉండే యోగము మోక్షము కలిదంటే పోవాలని తెలుసుకోవడమే మళ్ళా విత్తమైన జ్ఞానం. అంటే పోలనే ప్రయత్నం చేయడమే జ్ఞాన సాధన, యోగ సాధన. ఏదో సాధన మధ్యలోకి చేరినావనుకో నువ్వు యోగి అయిపోతావు. యోగి అయితే ఏమవుతుంది? నీకుండే కర్మలన్నీ లేకుండా పోతాయి, దూలు అయిపోతాయి. కర్మలన్నీ లేకుండా పోతే ఏమైపోతావు? నువ్వే దేవుని అవుతావు, నువ్వే మోక్షం పొందుతావు. మోక్షం పొంది నువ్వు దేవుడు అయిపోతావు. అర్థమైందా? ఈ రకంగా మనకు భగవద్గీత అనేటువంటి దాన్ని చెప్పింది. ఇది భగవద్గీత కూడా మనం పెట్టుకునే పేరు. దేవుడు స్వయంగా తను చెప్పిన బోధకు పేరు పెట్టాడు. దాన్నే తౌరాత్ అంటాము. ఈ తౌరాత్ అనే పదము ముస్లిం గ్రంథాల్లో కనిపిస్తుంది కానీ ఎక్కడ కనిపించదు. కానీ తౌరాత్ అనే దానికి అర్థం ఏమిటంటే 3 రాత్రులు అనే అర్థం. 3 రాత్రులు దానికి గొప్ప అర్థం ఉంది. దాన్నే ద్వైత సిద్ధాంతంగా మనం చెప్పుకునే రోజు. ద్వైత సిద్ధాంతము అనేటువంటి పేరు ఎక్కడైతే కలిగి ఉందో, ద్వైత సిద్ధాంతం అనేటువంటి ఉద్దేశంతో ఏ గ్రంథం అంతా రాయబడిందో దాంట్లో శక్తి ఇమడబడింది, దైవశక్తి. ఏ గ్రంథంలో అయినా కానీ అసలేదా? ఈ మధ్య కర్ణాటక నుండి తుమ్కూరు నుండి ఒక ముస్లిం ఆమె ఒక దగ్గర 58-60 సంవత్సరాలు ముస్లిం ఆమె పెద్ద ఆమె వచ్చింది. మన బుక్కులు చదివి ఆమె బాధ ఉంటే, నువ్వు శరీరంలో నొప్పి ఉంటే ఈ బాధ అది బాధ అక్కడ గ్రంథం పెట్టుకుంటే అతుక్కొని ఆ గ్రంథం ఆ నొప్పిని తీసేయడం జరిగింది. అది పెద్ద గొప్ప శక్తిగా తెలిసింది. మనం చెప్పి ఏ గ్రంథమైనా కానీ ఇక్కడ రాయబడినట్టు ద్వైత సిద్ధాంతం ప్రకారం రాయబడిన ఏ గ్రంథమైనా శక్తి ఉందని చెప్పాం. అదే చెప్తా ఉంది. అదే మా బైబిల్ పెట్టుకుంటే కలుసుకోలేదు, అదే ఖురాన్ పెట్టుకుంటే కలుసుకోలేదు, అదే పక్క భగవద్గీత పెట్టుకుంటే కలుసుకోలేదు, ఈ బుక్ పెట్టుకుంటే కలుసుకుంటుందని చెప్తుంది. ఇక్కడ రాసిన బుక్కులకే ఆ శక్తి ఉంటుంది, మిగతాలకు ఉండదు. అవన్నీ గ్రంథాలే, దేవుని గ్రంథాలే, అయినా కానీ శక్తి దాంట్లో ప్రకటించబడలేదు. ఇక్కడ ద్వైత సిద్ధాంతంలోనే ప్రకటించబడింది. అది మీది పెద్ద జ్ఞానం అనేదానికి అదే గుర్తు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ముస్లిం మత మార్పిడి చేసే అంత ముస్లిం అనమాట. మతాన్ని గురించి ముస్లిం మతాన్ని గొప్పగా చెప్పి చాలామందిని హిందువులను ముస్లింగా మార్చేశాడు. కానీ ఈ జ్ఞానం తెలిసి అతను మారిపోయినాడు. ఇప్పుడు మారిపోయి ఆయన ముస్లిం కానీ హిందువుగా మారిపోతాడానికి లెక్కలకు వచ్చాడు అనమాట. మేము ఒకటే మాట చెప్పిన, ఎక్కడుండేవాడు అక్కడ ఉండాలి కానీ మతాలు మారకూడదు అని చెప్పాం. ఆయన మన జ్ఞానం ఇచ్చి ఎంతో సంతోషం, అన్ని బుక్కులు చదవడం జరిగింది, ఎంతో సంతోషపడుతున్నాడు. ఈ జ్ఞానం తెలియకముందు చనిపోయింటే ఏమైపోయాను నేను, ఈ జ్ఞానం తెలిసిన తర్వాత నేను ఇప్పుడు చనిపోయినా పర్వాలేదు అని ధైర్యంగా చెప్తున్నాడు. ఈ మధ్యలో ఏదో కడుపు నొప్పి ఇచ్చింది ఆయనకు, ఓ గ్రంథం పెట్టుకున్నాడు, అది అతుక్కుంది అట్లే. ఆ నొప్పి పోయేంత వరకు రాలే బయటికి. దాన్ని అది వీడియో తీసి పంపించారు నాకు, చూశాను నేను కూడా. మళ్ళీ ఆయన ఇప్పుడు చెప్పుకుంటున్నాడు ఈ గ్రంథాల్లో ఉన్న శక్తి ఏ గ్రంథంలో లేదని చెప్పుకుంటున్నాడు. వాస్తవం కదా. మన శక్తి బయటికి కనిపిస్తూ ఉన్నా కానీ మనం చెప్పే జ్ఞానం తప్పుడు జ్ఞానం అని ప్రచారం చేసే చాలా బాగుంది. మళ్ళీ దీన్ని ఏమంటారు? ఓ ముస్లింలే వాళ్ళు ఇది చెప్పుకుంటున్నారు కదా, ఏ గ్రంథం పెట్టుకున్నా కలుసుకోలేదు, ఇది కలుసుకుంటే పెద్దామని చెప్పింది. ఇంకొక ఆయన చెప్తున్నాడు. అది కూడా మీరు చూడొచ్చు, ఇప్పుడు ఆ వీడియో ఒరిజినల్ దగ్గర చూడొచ్చు అన్నమాట.
ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే ఈ కులం అనేది పెద్ద మాయగా ఉంది. ఈ మాయలో ఇంకా పెద్ద మాయగా మతం అనేది ఉంది. ఈ రెండు ఇడిచిపెడితేనే మీరు మాయలుంటే బయటపడినట్టు మన గ్రంథాల్లో కూడా రాశాం. కాబట్టి ఈ కులాలు మతాలు లేకుండా జ్ఞానాన్ని తెలుసుకోమని చెప్తూ మనం ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఆదిరా ఇది దేవుని ఆటకు, ఆదిరా ఇది జీవన బాటకు, ఆదిరా ఇది ప్రకృతి మాతకు, ఆదిరా ఇది కర్మల రాతకు. కాలములోనే నీరాకడా, కాలములోనే నీ పోకడా, ఆ కాలములో గుట్టు నీకు చూపగా వచ్చింది చూడు యుగాదనే పండుగ. ప్రపంచానికాదియేరా అదే యుగాదని తెలుసుకోరా, జగతికంతా ఆదిలేరా అదే యుగాదిగా జరుపుకోరా. సృష్టి మొదటి రోజుదేరా నీ దృష్టిలోన ఉంచుకోరా, సృష్టి మొదటి రోజుదేరా నీలోన దృష్టి పెంచుకోరా. ప్రపంచానికాదియేరా అదే యుగాదని తెలుసుకోరా, జగతికంతా ఆదిలేరా అదే యుగాదిగా జరుపుకోరా. ఆదేలేని ఆ దైవమే సృష్టించాడు ఈ జగతిని, తన ఆదే మరచి పోయి జీవుడే మిగిలిను నేడు ఒక నాదిగా. రూపం లేని ఆ దైవమే స్థాపించాడు ఈ కాలమే, తన ఉనికి చాటే ఆ రోజునే చూపించాడు ఈ యుగాదిగా. యుగములలో సాగడి ఓ జీవా నీ యుగాదినే మరచిపోయినావా, జగములలో మునిగిన ఓ జీవా యుగాదినే తిరిగి తెలుసుకోవా. కాయమందు కర్మ జీవనం అది దండుగని తెలుసుకోరా, కాయ పండుగ మారడం మరో పండుగగా జరుపుకోరా. సృష్టికర్త దైవమేరా ఆ దైవ ధ్యాస పెంచుకో,
ప్రపంచానికాది ఏరా అదే యుగాదని తెలుసుకోరా జగతికంతా ఆదిలేరా అదే యుగాదిగా జరుపుకోరా జనవరి 1 ఏ చెట్టులో కనబడలేదు ఏ పుట్టుక మునుపటి దినము అర్ధరాత్రిలో మన సరదాలు వ్యర్థమే కదా యుగములకంతా ఆది నేనని జగమునకంతా చాటుదామని పాడ్యమి రోజు పగటి పూటనే ప్రభవించినది ఈ యుగాదిగా చెట్ల పూత నీకు తెలుపుతుంది ఈ ప్రకృతిలో నీకు ఆది ఉంది అందులోనే గుట్టు దాగి ఉంది నిన్ను మారు మనసు పొందమంటుంది మాత ప్రకృతిగా మారియుంది పూత చెట్టులలో నింపుతుంది కోత కోసేటి కాయమందే రాత మార్చేటి జ్ఞానముంది సృష్టి మొదటి రోజుదేరా నీ దృష్టిలోన నింపుకోరా సృష్టి మొదటి రోజుదేరా నీలోన దృష్టి నిలుపుకోరా ప్రపంచానికాది ఏరా అదే యుగాదని తెలుసుకోరా జగతికంతా ఆదిలేరా అదే యుగాదిగా జరుపుకోరా గుణములు వారు నీ శిరములో నింపినవాడు ఆ దేవుడే రుచులను వారు ఆ తరువులో నింపెను చూడు నీకు గుర్తుగా వచనములోని నీ అనుభవం ఇచ్చినవాడు ఆ దేవుడే గుణములలోని కర్మానుభవం తగ్గిస్తాడు నీకు భర్తగా ప్రసాదమే ఆరు రుచులగుంది జఠరాగ్ని దాన్ని కాల్చి చూపుతుంది గుణ ప్రభావం మారుగానే ఉంది జ్ఞానాగ్నిలోన కాల్చుకోమంది ప్రసాదములు సాధనుంది ప్రబోధములు శోధనుంది సాంప్రదాయముగా మారి ఉంది సాధ్యమైతే నిన్ను పొందమంది త్రైత శకము కాదు ఏరా ఇది దైవ శకము తెలుసుకోరా పక్క చూపులాపుకోరా నువ్వు పక్వముగా మారిపోరా ప్రపంచానికాది ఏరా అదే యుగాదని తెలుసుకోరా